ఇవాళ ఒక బాధాకరమైనటువంటి విషయాన్ని మీతో పంచుకుంటున్నానండి. నేను ప్రతి నెల కనీసం ఒక 2 సార్లు కావచ్చు, కుదిరినంతలో ఒక్కసారి కావచ్చు, ప్రతి ఇంటికి లలితమ్మ నామం వెళ్ళాలి, విష్ణు సహస్ర రూపంలో వెళ్ళాలి. ఏదో ఒక విధంగా స్తోత్ర పారాయణాలు ఒక నామంగానో, జపంగానో రాయడం ద్వారా ప్రాక్టీస్ చేసి, ప్రతి ఇల్లు కూడా దైవనామస్మరణతో వెలుగొందాలి, కష్టాల నుంచి దూరం అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో కొన్ని కొన్ని పుస్తకాలు కొంతమంది నన్ను సంప్రదించినప్పుడు అవి నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తూ వస్తున్నాను. గత ఏడాది కాలం నుంచి మనం శ్రీరామ్ సమృద్ధి అనేటువంటి సంస్థ చేస్తున్న ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాము. సో అయితే పెట్టేటువంటి మెసేజ్‌లు ఎలా ఉంటాయంటే, ఆ అమ్మాయి ఆ బుక్ పెట్టింది కదా! అదే ఏదో పుస్తకం చూపిచ్చింది కదా! ఆ పుస్తకము ఎంత అసలు లలిత గురించి చెప్తున్నానా? స్వామివారి గురించి పుస్తకం చెప్పానా? అనేటువంటిది కూడా వినకుండా అలా మనం చెప్పడం అనేది కరెక్ట్ కాదండి. ఇవాళ ఎందుకో నాకు మొత్తం వాళ్ళ దగ్గరున్న ఏ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి అనేది చెప్పాలనిపించి వీడియో చేస్తున్నాను. ఒక్కొక్క బుక్కు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాస్త అవగాహన పెంచుకోండి. నచ్చినవైతే చక్కగా ఆర్డర్ పెట్టుకోండి. లేదా వీడియోని చూసి ఆనందించండి. మనకిలాంటి సంపద ఉంది అనేటువంటి విషయంలో అవగాహన పెంచుకోండి. మొట్టమొదటిగా విష్ణు సహస్రనామ పారాయణకు సంబంధించి లేఖన పుస్తకం ఇది. చూడండి ఇదనమాట. మీకు నేను స్క్రీన్ మీద ఇచ్చేటువంటి వాట్సాప్ నెంబర్‌కి కాల్ చేయకుండా చక్కగా మీరు మెసేజ్ చేసి ఈ పుస్తకాన్ని తెప్పించుకోవచ్చు. క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కాస్ట్ అనేది క్వాలిటీని బట్టి బేస్ అయి ఉంటుంది. ఇది సో చూడండి, ఇలా మనం విష్ణు సహస్రాన్ని ప్రతి శ్లోకాన్ని 5 సార్లు రాసుకునే విధంగా తప్పులు, పదదోషాలు, అక్షర దోషాలు లేకుండా చక్కగా సాధన చేసే పుస్తకం ఇది. ఇది వెంకటేశ్వర స్వామి వక్షస్థల నివాసిని వ్యూహలక్ష్మి అమ్మ చందనపు ముద్ర ఉంటారు, స్వామి గుండెల్లోంచి తీస్తారు అని మనకు తెలుసు కదా! ఆ అమ్మ మంత్రాన్ని సాధన చేయడం, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి, ఇంట్లో సంతోషం వెల్లివిరియడానికి. ఇది మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎన్నిసార్లు రాయాలి, రూల్స్ అన్నిటితో కలిపి పుస్తకం ఉంటుందండి. మనం ఎలా సాధన చేయాలి అనేటువంటి దీంతో ఇది వ్యూహలక్ష్మి మహామంత్ర సాధనకు సంబంధించినటువంటి 2వ పుస్తకం. ఇక్కడ కనిపించే ఈ 4 పుస్తకాలు కూడా శ్రీరామ్ సమృద్ధి సంస్థకు సంబంధించి ప్రతి ఇంట్లో కూడా లలితమ్మకు సంబంధించిన నామం ప్రతిధ్వనించాలని వాళ్ళు పడేటువంటి తపనకు మొట్టమొదటి స్టెప్ ఈ లలితా సహస్రానికి సంబంధించినటువంటి లేఖన సాధన పుస్తకాలు. ఫస్ట్ వాళ్ళు రిలీజ్ చేసి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిన పుస్తకం అయితే ఇదండి. సో ఇందులో మనకి లలితా సహస్రంలో ప్రతి పదానికి ఉండేటువంటి అర్థము, ఎలా చదవాలి, ఎక్కడ విభజించాలి, ప్రతి శ్లోకంలో ఎన్ని పదాలుంటాయి, ఎన్ని అక్షరాలుంటాయి అని తెలియజేస్తూ చెప్పేటువంటి పుస్తకం ఇదనమాట. ఆ తర్వాత సరే చదవడం నేర్చుకున్నామండి, రాస్తే బాగుంటుంది కదా అని ఇంకొంతమంది సలహాలు సూచనలు ఇస్తే ఈ పుస్తకాన్ని రిలీజ్ చేశారు. ఇది వచ్చేసి కొంచెం పెద్దగా లావుగా ఉంటుందండి. సో తర్వాత తీసుకున్న స్టెప్ అనమాట. ప్రతి శ్లోకాన్ని 5 సార్లు ప్రతిరోజు రాసుకునేలాగా చక్కగా అవకాశాన్ని కల్పించారు. చూడండి, రోజు 5 సార్లు లేదా ఒక శ్లోకాన్ని రోజుకు ఒక్కసారి చొప్పున రాసుకున్న అమ్మ నామంతో మనం గడిపిన వాళ్ళం అవుతాం అనమాట. ఇది ఈ పుస్తకాన్ని రిలీజ్ చేశారు. సో తర్వాత చాలామంది ఏం చెప్పారంటే, అది చాలా పెద్ద సైజులో ఉందండి, మేము ఇతర దేశాలకు ఆర్డర్ పెట్టుకోవాలన్నా మాకు డెలివరీ కాస్టే చాలా ఎక్కువైపోతుంది, అండ్ ఎవరికైనా తాంబూలంగా ఇవ్వాలి, బల్క్లో ఆర్డర్ పెట్టుకోవాలన్నా కష్టంగా ఉందండి అంటే, చక్కగా కుదించి అందరికీ అందుబాటులోకి వెళ్ళాలి అమ్మ నామం అని 2 సార్లకు కుదించారు. ఇదిగో లలితా సహస్రనామం 2 సార్లు రాసుకునే విధంగా తాంబూలంలో ఎవరికైనా పెట్టించినా ప్రతి ఇంటికి అమ్మ నామం వెళుతుంది. దోషాలు లేకుండా నేర్చుకునే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేస్తారు. ఏ జాకెట్ పీసులు లాంటివో, గిఫ్ట్లు లాంటివో ఇవ్వకుండా ఇలాంటి ఆధ్యాత్మిక సంపద ఇస్తే ప్రతి ఇంటా కూడా అమ్మ చేరుతుంది అనే ఉద్దేశంతో తీసుకొచ్చిన పుస్తకం ఇది. ఇంకా అది కూడా కాదు, నామస్మరణతో గడపాలి. ప్రతి నామానికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రతి నామము ఒక కష్టాన్ని తీరుస్తుంది అని శాస్త్రం చెప్తోంది. లలితా సహస్రనామం వెనుకుండే ఆధ్యాత్మిక కోణం కూడా అది. అందుకని లలితలో ఉండేటువంటి ప్రతి శ్లోకంలో ఉండే నామ రూపంలో సహస్రనామాలతో 2 సార్లు రాసుకునే విధంగా తయారు చేసినటువంటి పుస్తకం ఇది. చూడండి, ఇలా మొత్తం శ్రీరామ్ సమృద్ధి సంస్థలో మనకి ఎలా కావాలంటే అలా మనం తీసుకునే విధంగా పుస్తకాలు అయితే అందుబాటులో ఉన్నాయి. సో ఇప్పుడు మీకు చాలా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఆ పుస్తకం, ఈ పుస్తకం, అదుందా ఇదుందా అనకుండా అమ్మ నామంతో చెప్పి ఈ పుస్తకాల మీద ఇప్పుడు అవగాహన కలిగింది కాబట్టి ఆ విధంగా పేరు పెట్టి ఎంక్వైరీ అనేది చేసి బల్క్లో కావాలంటే బల్క్లో, లేదా ఒక్క పుస్తకాన్నైనా తెప్పించుకొని చక్కగా సాధన అనేది చెయ్యాలి అనుకునేవారు మర్యాదపూర్వకంగా అమ్మని ఇంటికి పిలిపించుకోండి. స్క్రీన్ మీద ఉండే నెంబర్కి ఫోన్స్ చేయకండి, కేవలం మెసేజ్ చేసి మీకుండే సందేహాలు నివృత్తి చేసుకోండి. శ్రీమాత్రే నమః.